నా పేరు ఎం విశ్వనాథం. నేను ఒక సీనియర్ సిటిజన్ని. ఈ మధ్యన కాకినాడ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, టూ టౌన్ సిఐ గారు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాము గురించి గత 3-4 నెలలుగా ప్రకటించుతున్నారు. అది నేను కూడా వినడం జరిగినది. దానివల్ల 1,20,00,000 రూపాయలు సేవ్ చేయబడ్డాను. ఈ మధ్యన ఒక వీడియో కాలు వచ్చింది. అందులో డిజిటల్ అరెస్ట్ అయ్యావని చెప్పి వీడియోలో బెదిరించడం జరిగింది. నాకు ఈ కాకినాడ ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు అవేర్నెస్ ప్రోగ్రాం గుర్తుకు వచ్చి నేను ఇమీడియట్గా కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న సిఐ గారికి నా పరిస్థితిని వివరించి రిపోర్ట్ చేసినాను. నాకు వెంటనే ధైర్యం చెప్పి నన్ను ఈ సిచ్యువేషన్ నుండి డిజిటల్ అరెస్ట్ నుంచి రక్షించారు. దీనికోసము నేను సదా పోలీస్ డిపార్ట్మెంట్కి, కాకినాడ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి సదా కృతజ్ఞుడిని. నేను చెప్పే వయోద్యోగిని సూచించే విషయం ఏమిటంటే, మీరందరూ కూడా ఎవరి నుంచైనా సరే డిజిటల్ అరెస్ట్ అని వీడియో కాల్లో ఉండమని చెప్పినప్పటికీ కూడా భయపడకుండా దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. మనకున్న పోలీసులు వారు మనకి తప్పకుండా హెల్ప్ చేసి రక్షిస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మీరు కూడా గ్రహించండి. ఎవరికి మోసపోకండి. డిజిటల్ అరెస్టు ఇలాంటి వీడియోలకి భయపడకండి. మీ అందరికీ కృతజ్ఞుడిని. పోలీసులందరికీ సదా కృతజ్ఞుడిని.